హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కుకుంబర్ ఫేస్ వాష్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. దీనికి కావాల్సింది ఒక కుకుంబర్ అండి. దీన్ని పీల్ ఉన్నా పర్వాలేదు, కడిగిన తర్వాత ముక్కలుగా చేసుకొని పీసెస్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి జ్యూస్ అనేది తీసుకోవాలండి. మరి ఈ జ్యూస్ తీసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మరి మనకు జ్యూస్ అనేది ఇంత క్వాంటిటీ అనేది వచ్చిందండి. మనకు వాటర్ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్గా కంప్లీట్ జ్యూస్ అనేది తీసుకోండి. మరి దీన్ని ఒక ప్యాన్లో పోసుకొని కొద్దిగా వేడిగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకు దీంట్లో ఉన్న పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి. అందుకే కొద్దిగా మనం వేడిగా అనేది చేసుకోవాలి. అది కూడా మనం డబుల్ బాయిల్డ్ ప్రాసెస్ ద్వారా మనం వేడి చేసుకోవాలండి. ఇలా మనం డబుల్ బాయిల్ ప్రాసెస్లో కొంచెం వేడిగా అనేది చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన పోతే కనుక మనకు ఎక్కువ రోజులు ఉండడానికి అనేది కొద్దిగా వేడి చేస్తున్నాం మనం. కొంచెం బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే కొద్దిగా పొగలు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసిన తర్వాత ఏం మిక్స్ చేయాలి అనేది చూపిస్తాను. సో మనకు వేడైపోయిందండి, పొగలు రావడం తెలిసిపోతుంది కదా ఈజీగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. దీంట్లో ఒక ఈ విటమిన్ క్యాప్సిల్, దీంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షాంపూ బేస్ అండి. షాంపూ బేస్ ఏంటంటే మనకు ఫేస్ వాష్కి కూడా యూజ్ అవుతుంది ఇది. దీంట్లో మనకు ఎంత పడుతుందో చూసి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ షాంపూ బేస్ లేకపోతే కనుక మీరు ఎనీ ఫేస్ వాష్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే కలర్స్ ఏవి యాడ్ చేయకుండా, మనకు ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ పర్ఫ్యూమ్ కానీ ఏది యాడ్ చేయకుండా పర్వాలేదు. మనకు న్యాచురల్ కలర్ అలాగే న్యాచురల్ కుకుంబర్ స్మెల్ అనేది వస్తుంది. ఇది కొద్దిగా వేడి ఉంది కాబట్టి మనకు లూజ్గా అవ్వదండి. కొంచెం చల్లారితే కనుక మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. సో అయిపోయింది ఫ్రెండ్స్ కుకుంబర్ ఫేస్ వాష్ అనేది. దీన్ని ఎనీ కంటైనర్, ప్లాస్టిక్ కంటైనర్లోకి ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవడమే. ఫిల్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. ఇది 100 ml బాటిల్ ఫ్రెండ్స్. మనకు 100 ml కంటే కొద్దిగా ఎక్కువగానే అయింది. ఒకవేళ ఈ ఫోమింగ్ పోతే కనుక ఇంకొంచెం అనేది యాడ్ చేసుకోవచ్చు మనం. అసలు కలర్ కూడా చూసారు కదా మనకు న్యాచురల్గా ఎలా ఉందనేది. ఎంతైనా హోమ్ మేడే కదండి. మనం రెగ్యులర్గా కొనే వాటికంటే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకున్నది వేరు. సో చూసారు కదా మనకు మంచి ఫోమింగ్ కూడా ఉంటుంది. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్గా మనకు సమ్మర్లో బయటికి వెళ్ళి వచ్చినా లేదంటే షాపింగ్ కానీ స్కూల్ పిల్లలు కానివ్వండి, నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, మనకు బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఫేస్ వాష్ అనేది కంపల్సరీగా చేస్తుంటాము. ఎందుకంటే ఎండ వల్ల
అలాగే మనకు పొల్యూషన్ వల్ల ఫేస్ వాష్ అనేది కంపల్సరీగా. సో అదే మీరు ఈ కుకుంబర్ ఫేస్ వాష్తో కనుక మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి, మనకు సన్ ట్యాన్ రానివ్వకుండా ఆయిలీనెస్ కంప్లీట్గా తీసేసి క్లియర్ స్కిన్ అనేది వస్తుందండి. మనకు న్యాచురల్ హోమ్ మేడ్ కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దాదాపుగా ఇందులో కుకుంబర్ జ్యూసే ఎక్కువ ఉంది. కొద్దిగా కన్సిస్టెన్సీ వచ్చి మనం షాంపూ బేస్ అదే ఫేస్ వాష్ అనేది యాడ్ చేసాము. మీకు దాదాపుగా మనకు ఇందులో కుకుంబర్ జ్యూస్ అనేది యాడ్ అయింది. సో ఈ విటమిన్ కూడా వేసాం కాబట్టి న్యాచురల్గా షైనీగా స్మూత్గా కూడా మనకు స్కిన్ అనేది ఉంటుంది. మరి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.